2 రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. హలో ఇండియా అని అంటూ, ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత నియంతృత్వం ఉంది, ప్రజాస్వామ్యం హరించుకుపోతుంది, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ అనేది నాశనం అయిపోతుంది. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ, జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ఎంత వ్యాలిడ్గా విమర్శలు చేస్తూ ఉన్న వాటిని కూడా బ్లాక్ చేస్తున్నారు, వీడియోలు బ్లాక్ చేస్తున్నారు. ఇంతకు మించి నియంతృత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ 2 రోజుల కిందటే ఒక ట్వీట్ చేశారు. సీన్ కట్ చేస్తే తాజాగా అదే సమస్య తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి అండ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇద్దరికీ వచ్చింది. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారితో విజయ్ గారు ఒక సెల్ఫీ తీసుకొని ఫోటో, అక్కడికి వచ్చిన జనాలందరితో వీడియో తీసుకొని అది పబ్లిష్ చేశారు ఒక రీల్గా. సో అఫీషియల్గా అది పబ్లిష్ చేస్తే ఒక ఇన్స్టాలో కెన్ ఇమాజిన్ 1 గంటలో 1,08,00,000 మంది చూశారు. 1 గంటకి విజయ్ రాహుల్ గాంధీ తను తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో 1 గంటలో 1,08,00,000 మంది చూస్తే 4 గంటల్లో 4.8 crores చూశారు. 4,80,00,000 4 గంటల్లో. సో దేశంలో దాదాపు ఇప్పటివరకు అదే ఒక సెన్సేషన్. ఆశ్చర్యకరంగా ఆ వీడియో బ్లాక్ అయిపోయింది. విజయ్ రాహుల్ గాంధీతో తీసుకున్న సెల్ఫీ, అందరూ తీసుకున్న సెల్ఫీ వీడియో బ్లాక్ అయిపోయింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇటు విజయ్ టీవీకే పార్టీ నేరుగానే విమర్శలు చేసింది. ఇదంతా బీజేపీ కుట్రాన్ని టీవీకి అంటే కేంద్ర ప్రభుత్వమే ఆ వీడియోను బ్లాక్ చేయించింది అని చెప్పి కాంగ్రెస్ వరుసపెట్టి విమర్శలు చేసింది. దీని మీద కేంద్రం స్పందించింది. మా ప్రమేయం లేదు, మాకేం సంబంధం లేదు, ఎందుకు బ్లాక్ చేస్తుందో ఇన్స్టా అది మాకు తెలీదు, ఏదైనా ఉంటే ఇన్స్టా వాళ్ళే స్పందిస్తారు, మేమేమీ అట్లా బ్లాక్ చేయలేదు అని చెప్పి కేంద్రం కూడా వివరణ ఇచ్చింది. కానీ ఇన్స్టా స్పందించలేదు. అయితే కేంద్రం వివరణ ఇచ్చినటువంటి నెక్స్ట్ కనీసం 10-15 నిమిషాల్లోనే ఈ బ్లాక్ చేయబడిన వీడియో అంత మొత్తం వేడంతా తగ్గిన తర్వాత మళ్ళీ అది పబ్లిష్ అయింది. ఫుల్ దేశంలో తీవ్ర చర్చ జరిగింది దీని మీద. 4 గంటల దాదాపు 4.8 లక్షల మంది 4.8 crores చూశారు. ఆ తర్వాత దీని మీద పెద్ద విమర్శలు, ఎందుకు బ్లాక్ చేశారని కేంద్రం స్పందించింది. తర్వాత ఇన్స్టా మళ్ళీ ఆ వీడియోలు రిలీజ్ చేసింది బ్లాక్ నుండి. కేంద్రం అంటది ఏమైనా అల్గారిథం మిస్టేక్ ఏమో, ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏమో, మాకేం సంబంధం అంటారు. కేంద్ర ప్రమేయం లేకుండా ఇన్స్టా ఎందుకు బ్లాక్ చేసింది, ఇప్పుడు ఇన్స్టా సమాధానం చెప్పాలంటది కాంగ్రెస్. ఏమీ స్పందించకుండా బ్లాక్ చేసి ఇన్స్టానే మళ్ళీ పెద్ద చర్చ జరిగి కేంద్రం మాకు సంబంధం లేదనేసరికి ఇన్స్టా కూడా మళ్ళీ రిలీజ్ చేసింది. మరి ఏమీ లేకుండానే ఎందుకు బ్లాక్ అయ్యాయి, మళ్ళీ ఏమీ లేకుండానే మళ్ళీ ఆ బ్లాక్ నుంచి ఎందుకు పబ్లిక్లోకి వచ్చాయి? అల్టిమేట్ నియంతృత్వమే కనిపిస్తుంది రాష్ట్రం నుంచి దేశం వరకు. ప్రజాస్వామ్యం మనగడ, రాజ్యాంగ స్ఫూర్తి, భావ ప్రకటన, అకౌంటబిలిటీ పాలకుల్లో ఇట్లా దివిటీలు బట్టి వెతికినా కూడా కనిపించట్లేదు. దౌర్భాగ్యం.